సో ఇప్పుడు హైడ్రాని సడన్ గా తెర మీదకి తీసుకొచ్చింది. అరే రేపు 1994 రేవంత్ మొదలైన సర్కార్ కూలగొట్టడాన్ని తీసుకురావడం, ఒక హైడ్రాని తీసుకొని రావడం అనేది భయపెట్టడానికో బెదిరించడానికో, లేకుంటే రుణమాఫీ 6 గ్యారంటీ స్కీములు అడుగుతున్నారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను అంటున్నా రుణమాఫీ చేయాల్సిందే, ఇచ్చిన 6 హామీలను అమలు చేయాల్సిందే, రైతులకు చెప్పినటువంటి రుణమాఫీ, యువతకు చెప్పిన డిక్లరేషన్, మహిళలకు ఇచ్చినటువంటి మహిళా డిక్లరేషన్ అన్నీ చేయాల్సిందే. అవి చేసి ఇది వదిలేద్దామా? అవి చేయాల్సిందే, ఇవి చేయాల్సిందే. ఇది చేయమని చెప్పురు, అది చేయమని లొల్లి పెడతాం. మేము లొల్లి పెడుతూనే ఉన్నాం కదా. బీజేపీ ప్రశ్నిస్తున్న బీజేపీ పేరిట, ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరిట మేమంతా నడుపుతూనే ఉన్నాం కదా. రైతన్నల రుణమాఫీ కోసం మాట్లాడితే హైడ్రా గురించి మాట్లాడొద్దా? బట్ అది డైవర్షన్ కోసమే చేస్తున్నారు అనే మాట. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ కామెంట్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ. నేనేమంటున్నా, నేను రుణమాఫీ కాలేదు, రైతులతోటి చేయించేది రైతులతోటి చేపిర్రి, హైడ్రాకి దానికి ఏం సంబంధం అంటున్నా. ఎందుకు రాస్తున్నాయి పేపర్లు హైడ్రా గురించి అంత గొప్పగా? వదిలేశారు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు, మీ పని మీరు చేసుకోరు. రుణమాఫీ గురించి మీరు రాయమంటే రాస్తారా? రాయరు కదా. రైతులు మాట్లాడితే మన పేపర్లో హెడ్ లైన్స్ రావు కదా. ఏమవుతాయి మనకి? హైడ్రా మా కేటీఆర్ అంటాడు, ఆయన పోయి అమెరికాలో అంటాడు. అది ఫుల్ హాఫ్ పేజీలు వస్తుంది, పెద్ద పేజీలలో వస్తుంటుంది. ఫస్ట్ పేజీలలో 119 ఎమ్మెల్యేలలో ఆయన యువరాజు అయినట్టు ఆయన మాట్లాడితే పైన ఒక బాక్స్ కట్టి రాస్తారు మీరు. ఆయన కట్టిన జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదని స్టేట్మెంట్ మారుస్తాడు. ఒక్క మీడియానైనా రాసిందా? రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన అరెస్ట్ చేసిన రోజు ఈ ఫామ్ హౌస్ నాది, ఇగో దాని మీద డ్రోన్ ఎగిరేసినావు, ఇగో క్రైమ్ నెంబర్ ఇంత, నార్సింగ్ పోలీస్ స్టేషన్ అని తీసుకొచ్చి ఒక్కరైనా రాసిరా మా జర్నలిస్ట్ మిత్రులు? ఇవాళ అది నోరా మోరా, ఇది నాది కాదు నా దోస్తుంది అని చెప్తే ఎందుకు రాయారు? ఆ రోజు స్టేట్మెంట్ ఈ రోజు స్టేట్మెంట్ రెండు పక్క పక్కన పెట్టి ఎందుకు చూపాయించారు? ఎలక్ట్రానిక్ మీడియాలో ఎందుకు చూపెట్టారు? ఎందుకు చూపెట్టరు అంటున్నా. ఎవరా దోస్తు? ఎందుకు నీకు లీజుకి ఇచ్చిండు? ఆయనకు నీకున్న వ్యాపార సంబంధాలు ఏంది? అది కదా మీరు బయట పెట్టాల్సింది. మునిపోయిన కంపెనీకి వారసుడు కదా ఆయన, నీకు జాగి ఇచ్చిన ఆయన, లీజ్ ఇచ్చిన ఆయన. 8,000 కేట్లు ఎగ్గొట్టిర్రాళ్ళు ఈ దేశంలో. అది మాట్లాడుకుందాం గట్లా. ఇవి మాట్లాడితే మంచిగా ఉంటాయి కదా. కవిత గారు ఆయన డింగ్ డింగ్ అని ఎగురుకుంటూ పోయి జొన్నవాడ ఫామ్ హౌస్ ఆ రోజు ఎందుకు చేసినావు? డ్రోన్లు ఎగురుతలేవా? తెలంగాణలో డ్రోన్ ఏడా ఎగురుతలేదా? డ్రోన్ ఎగిరిస్తే తప్ప ప్రతి పెళ్లిలో డ్రోన్ ఎగురుతుంది, ప్రతి బరాతలో డ్రోన్ ఎగురుతుంది, ప్రతి శ్రీరామనవమికి డ్రోన్ ఎగురుతుంది, ప్రతి వినాయక చవితికి. ప్రైవేట్ ప్రాపర్టీ మీద ఎగరడం అనేది నీది కాదు కదా ప్రాపర్టీ. నువ్వెందుకు కంప్లైంట్ ఇచ్చినావు? నీకెందుకు కడుపున వచ్చింది? జన్వాడ ఫామ్ హౌస్ నీది కాదు కదా, నీ దోస్తుంది కదా. ఒక ఎంపీ పార్లమెంట్ నడుస్తుంటే ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కి వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి పట్టుకొచ్చి రిమాండ్ చేసారు కదా నార్సింగ్ పోలీసు వాళ్ళు. అప్పుడు ఎందుకు చేసినావు? నీది కాని ఫామ్ హౌస్లో, నీ దోస్తు ఫామ్ హౌస్లో ఎవరు నీ దోస్తు పేరు చెప్పు, ఆయనకు ఆస్తి ఎక్కడిదో చెప్పు, ఏ కంపెనీ పెట్టి షేర్లు ముంచిరో చెప్పు, ఏ కంపెనీ పెట్టి వాళ్ళు నాయన జైలుకు పోయిండో చెప్పు, గవి చెప్పు కదా. వాస్తవాలు జనాలకి తెలియకుండా చేస్తారు కాబట్టి నాలంటోడు మాట్లాడాల్సి వస్తుంది. హైడ్రామా అన్నారు, ఎవరు చేస్తున్నారు హైడ్రామా? అన్నోడు చేస్తున్నాడు అంతే. ఎవడు అన్నోడు? ఎవడు పేరు చెప్తా చెప్తావా? వాని చరిత్ర ఏందో చెప్పిపోతే మీరు అన్నారు ఇప్పుడు హైడ్రామా చేస్తున్నారని. నేను చెప్పలేదు, ఆ పొరపాటున కూడా అనలే. హైడ్రా వాళ్ళ పనులు చేసుకుంటూ పోనీరు అంటున్నా. సల్కం చెరువును గులగొట్టిన రోజు రంగనాథ్ సంగతి అడుగుతా, నేను రేవంత్ రెడ్డి సంగతి కూడా అడుగుతా. మొదలు పెట్టగానే అడ్డమైంది కాలాల కట్టే పెడతారు అంటున్నా. మల్లారెడ్డి కాలేజీని గులగొట్టకపోతే అడుగుతా నేను. స్టే ఇస్తే కోర్టుకు ఆర్గ్యూ చేస్తా, స్టే వేకెట్ చేయమని ఆర్గ్యూ చేస్తా. తప్పేముంది అందులో? నీతిగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా కాబట్టి నిజాయితీ వైపే ఉన్నా, ధర్మం వైపే ఉన్నా, మా పార్టీ గట్టే ఉండమన్నది. గిట్లే మాట్లాడితే గడిదిక్కే ఉంటా. పేదవాళ్ళకు నష్టం అవుతుంది. రేవంత్ రెడ్డి దగ్గరికి పోతాం, లొల్లి చేస్తాం, కూలిపోతున్న వాళ్ళ కోసం అక్కడ లేఅవుట్ 25 ఎకరాలు చేయమని అంటుతాం. అది ధర్మం. అది కడుపు కాలినందుకు నిలబడతా ఖచ్చితంగా. సో రఘునందన్ రావు అడ్వకేట్ అండ్ రాజకీయ నాయకుడు, ఇప్పుడు ఒకవేళ ఏదైనా మాట్లాడాలి అంటే ఊరికే అలా ఆరోపణ చేయకుండా ఆధారాలతో సహా చూపిస్తాడు అనేది. జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయా? నేను ఎప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదు. నేను ఎందుకని? నేను వ్యక్తిగత జీవితాల్లోకి, ఎవరి జీవితాల్లోకి పోవాలనుకోలేదు. సరే, అప్పుడు రేవంత్ రెడ్డి పోయినాడు, ఆయన దగ్గర ఆధారం ఉంటేనే పోయిండని నేను అనుకుంటున్నా. అది వాళ్ళిద్దరికి సంబంధించిన వ్యక్తిగతమైన పంచాయతీగా చేసుకున్నారు వాళ్ళు. లెట్ ఇట్ బి డిసైడెడ్. నేను ఇవాళ అడుగుతుంది ఏంటంటే, మీకు జన్వాడ ఫామ్ హౌస్ నాది, నా వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లింది, మా ఫామ్ హౌస్ మీదకి వచ్చి డ్రోన్ కెమెరా ఎట్లా ఎగిరేస్తారు, ఇవి రఘునందన్ మాట్లాడలే. ఆ రోజున యువరాజు కేటీఆర్ మాట్లాడిండు. మా ప్రైవేట్ ఆస్తులకు వచ్చి డ్రోన్ కెమెరాలు ఎగిరితే కేసు పెట్టమా అని మాట్లాడిండు. ఇవాళ ఆ ఫామ్ హౌస్ నాది కాదు అని చెప్పడానికి అది నోరా మోరా అని అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. ఏం పెట్టి కడిగిరు? ఫినాయిల్ పెట్టి కడిగిరా? 3 ఏళ్ల కింద రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసిన రోజు నీ ఫామ్ హౌస్ ఎట్లయింది? ఇవాళ అది నిబంధనలకు వ్యతిరేకంగా పెట్టిరని గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అది నాది కాదు మా దోస్తుది. ఇంత దారుణమైన అబద్ధాలు ఆడితే ఎట్లా? నేను అడిగిన దాంట్లో ఏమైనా తప్పుంటే చెప్పురు కవిత గారు.
మీకు డౌట్ ఉంటే నేను ఆ రోజు కేటీఆర్ మాట్లాడిన మాట, ఈ రోజు కేటీఆర్ మాట్లాడిన మాటలు రెండు పంపిస్తా. ఈ ఇంటర్వ్యూ మధ్యలో ఆపి అది ప్లే చేయండి, తెలుస్తుంది మీకు. జనాలకు వాస్తవాలు చెప్పుమర్రి. ఎస్. ఇప్పుడు పేదలకి సంబంధించి కూడా వాళ్ళు 30-40 ఏళ్ళుగా వాళ్ళు ఆ ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నారు అనుకున్నప్పుడు వాటిని కూడా కూల్చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, మహబూబ్ నగర్ కూడా వెళ్ళారు అని బీఆర్ఎస్ లీడర్స్ చూపిస్తున్నారు. ఎవరికైతే ఓటేసి గెలిపించుకున్నారో వాళ్ళు ఇప్పుడు వీళ్ళని పేదలు నిరాశ్రయులు చేస్తున్నారు అనేది. కవిత గారు, దీన్ని రెండు పార్శ్వాలుగా చూడండి దయచేసి. హైడ్రా చేస్తున్న పనిని అభినందించుర్రి. చెరువులు, కుంటలు, నాలాలలో కట్టినవి తొలగించుండ్రి. ఒకవేళ అందులో నిజంగా గరీబోడు ఉంటే, ఎంక్రోచ్మెంట్స్ లేవు, పేదోడు బలైండు, అక్కడ ఒక మున్సిపల్ లేఅవుట్ అయింది, ఆ లేఅవుట్ ప్రకారం వాళ్ళు కొనుక్కున్నారు అని అంటే ప్రభుత్వం వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందే. ఇట్ ఈస్ అన్ అన్డిస్ప్యూటెడ్ ఇష్యూ. మళ్ళీ చెప్తున్నా నేను, 2 రోజుల తర్వాత నేను అదే చెప్తా ఉన్నా మీకు. ఉప్పల్ బగాయితో లగాయితో, నాకు పేరు ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ ఆర్ రీకలెక్టింగ్ ఇట్ ప్రాపర్. ఉప్పల్ బగాయితులో ఎట్లా ప్లాట్ చేసి అమ్ముకుర్రో, ఇప్పుడు ఉన్నారు కదా రాజపుష్ప ఆయన 100 కోట్లకు ఎకరం రిజిస్ట్రేషన్ ఆపినావు కదా, ఆ 10 ఎకరాలలో ప్లాట్లు చేసి ఇచ్చేసే వీళ్ళకి. ఆ పక్కన ఇంకా 150 ఎకరాలు ఉంది కవిత గారు, దాంట్లోకి 25 ఎకరాలు లేఅవుట్ చేయి. ఈ ఇల్లు కోల్పోతున్న వాళ్ళందరికీ అంటున్నా, యువర్ ద కస్టోడియన్ ఆఫ్ ద పీపుల్స్ మనీ, అంతేగా నువ్వు ఓనరు కాదు కదా. ఇటు ఇల్లు కోల్పోయినా నష్టపోయిన ఆయనకి 100 గజాలు ఇవి అంటున్నా. 100 కోట్లకు ఎకరం ఉన్న భూమిలో 100 గజాలు ఇస్తే యూ విల్ నాట్ ఫీల్ హ్యాపీ కవిత గారు? ఉంటారా ఉండరా? కొంచెం కోపం తగ్గుతుందా తగ్గదా? ఇచ్చేయండి అంటున్నా. మియాపూర్లో 100 ఎకరాలు కొంతమంది పెట్టుబడిదారులు దోసుకున్నారు, కబ్జాలు చేసిర్రు, పంచురా భూముల్లో ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి అమాయకత్వంతో, తెలిసి తెలివంతనంతో లేఅవుట్లు, చెరువులు, కుంటలలో ఎవడన్నా బిల్డర్ చేసిన మోసానికి బలైన పేదోళ్ళు ఉంటే బరాబర్ వాళ్ళకి ప్రభుత్వం న్యాయం చేయాల్సిందే. కూలగొట్టడం ఎంత ధర్మమో పేదోని కాపాడడం కూడా అంతే ధర్మం. ఈ రెండు ఇన్సెపరబుల్ ఇష్యూస్. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఎట్లుంటాయో, చెరువుని కాపాడడం నీ బాధ్యతనే, నష్టపోయిన గరీబోని ఆదుకోవడం కూడా నీదే బాధ్యత. ఆదుకోవాలని కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు హైదరాబాద్ హైడ్రాకి సంబంధించి ఈ ఒక అంశం రన్ అవుతూ ఉన్నప్పుడే ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చింది. మహబూబ్నగర్ పోవద్దా? మహబూబ్నగర్ లో చెరువు కబ్జా చేస్తే గులగొట్టొద్దా? ఎగ్జాక్ట్లీ. సిద్దిపేట చెరువు కబ్జా చేస్తే గులగొట్టొద్దా? వరంగల్ కూడా పోవాలి, ఏడికైనా పోవాలి. తప్పేముంది అలా? నేను ఏమంటున్నా, చెరువు నువ్వు కట్టలేదు, చెరువు నువ్వు కాపాడలేదు, కాపాడకపోతే కబ్జా చేయకుంటున్నా నేను. వాట్ ఈస్ రాంగ్ విత్ మీ? నేను మాట్లాడింది దాంట్లో ఏమన్నా తప్పు ఉందా? చెరువు ఎప్పుడో మా తాతలు కట్టిరు, కాకతీయులు కట్టిరు అని మిషన్ కాకతీయ పెట్టినాం కదా. కాకతీయులు కట్టిన చెరువును కూర్చేద్దాము ధైర్యం నీకెక్కడిది? మహబూబ్ నగర్ అన్నారు మీరు, నేను అంటున్నా సిద్దిపేటకు రాని, కరీంనగర్కి రాని, నిజామాబాద్కి రాని, వరంగల్కి రాని, చెరువు ఏడ పూరిస్తే ఆ ఊరికి రాని అంటున్నా. దానికి ఊర్లో ఎందుకు ఇంకా? చెరువులు తెలంగాణ మాది కాదా? మీరెవరు అంటున్నా చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా చేసేందుకు? నెక్స్ట్ జనరేషన్ కూడా కావాలి కదా. కొంగలు లేవు, ఊర పిచ్చుకలు లేవు, నెమలు లేవు, జింకలు లేవు, దుప్పులు లేవు, కనబడతలేవు అని అంటున్నా. నేను సైన్స్ టీచర్ కాబట్టి మీకు యాడ్ చేస్తా. ఒకప్పుడు రాక్షస బల్లి ఉండే, ఇలా కనబడుతుందా కవిత గారు? పిల్లలకి మీరు ఏం చెప్తున్నారు? మీరు ఏం చెప్తున్నారు? టీవీ పెట్టి రాక్షసపల్లి బిడ్డ, డ్రాగన్ డ్రాగన్ అని చూపిస్తున్నారు మీరు. జూ పోతే జూ ముంగటోటి చిల్లతోటి తయారు చేసిన రాక్షసపల్లి కనబడుతుంది. అట్లా రేపు చెరువులు, కుంటలు అంతరించిపోతే, ప్రకృతి పర్యావరణం దెబ్బతింటే మన పరిస్థితి కూడా గాడికే వస్తుంది. దీన్నే ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అంటారు. ఇది అర్థం కాక ఎవరు పడితే వాళ్ళు రాజకీయ నాయకులు ఏది పడితే మాట్లాడితే నేనేం చేస్తాను? బట్ ఇదంతా స్వచ్ఛందంగా రావాల్సినటువంటి ఒక అవగాహన, లేకపోతే ఫైట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన రావాలి. అది ఎందుకని వ్యక్తిగతంగా కూడా రాలేదు? వాళ్ళ మీద ఏం ప్రెషర్ ఉంది అనుకుంటున్నారు మీరు? నేనేమంటున్నా, మంచి కోరుకునేటోళ్ళు 10 మంది ఉంటే చెడు కోరుకునేటోళ్ళు 90 మంది జరుగుతూ ఉన్నారు సమాజంలో. దానివల్ల ఈ పొరపాటు జరిగింది. నిన్న పొరపాటు జరిగింది, ఈరోజు మేల్కుందామా వద్దా? మన కళ్ళ ముంగట వాయనాడు జరిగింది, మన కళ్ళ ముంగట ఉత్తరాఖండ్ జరిగింది, మన కళ్ళ ముంగట కేదార్నాథ్ జరిగింది. శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ గర్వదే అని చెప్తారు. కేదార్నాథ్లో శివయ్యని దర్శనం చేసుకోవడానికి మంచి భక్తి శ్రద్ధలతో పోయారు అమాయక ప్రజలు. కొట్టుకోపోలేదా వరదలల్లా? బట్ ఇక్కడ ఉత్తరాఖండ్ కావచ్చు, కేరళ కావచ్చు, మిగతా పర్వత ప్రాంతాల్లో ఉన్నట్టు దాంట్లో వినిపించేటువంటి వాదన అక్కడ డెవలప్మెంట్ కావాలా, డెవలప్మెంట్ వద్దంటున్నారా మీరు అనే వాదన కూడా ఉంటుంది కదా. డెవలప్మెంట్ మేరిట మీరు ప్రకృతిని విధ్వంసం చేస్తారా? ఏం చేస్తారు? చేస్తే ఇట్లే కొట్టుకుపోతారు. మరి వయనాడులో కొట్టుకుపోయినప్పుడు బాధపడకుర్రి, హైదరాబాద్లో వరదలు వచ్చి చచ్చిపోతే బాధపడకుర్రి, ఇంటి ముంగట మాన్యువల్ ఆడుకుంటూ పోయి 2 ఏళ్ళ పిల్ల పడితే బాధపడకుర్రి. మరి ఆ రోజు ఎందుకు బాధపడుతురు? 18 ఏళ్ళ మీ కూతురు కాలేజీకి వెళ్ళి ఇంటికి వస్తూ కనిడకొండ మీద కొట్టుకుపోయి అంబర్పేట చెరువులో శివమై తేలిన రోజు బాధపడకుర్రి, మరి సంతోషపడుర్రి, మంచిగా అయింది అన్నూర్రి. మరి ఆ రోజు ఎందుకో నటిస్తారు, వరదలు వచ్చినాయని భోజనాలు, బట్టలు పంపిణీ చేసుడు, చందాలు కలెక్ట్ చేసుడు చేస్తారు కదా. డ్రామాలు ఎందుకు? మరి నాశనం చేసింది ఎవరు అంటున్నా. నన్ను అడిగితే తెలంగాణ కాదు, మొత్తం దేశంలో ఉన్న అన్ని చెరువులు, కుంటల్ని కాపాడాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలే తీసుకోవాలి. వాట్ అబౌట్ కేంద్ర ప్రభుత్వం?
కేంద్ర ప్రభుత్వానికి దాంట్లో రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంటుంది తల్లి. మేము వచ్చి ఇక్కడ ఏమైనా చేసినాం అనుకో ఏం మాట్లాడతారు మీలాంటి జర్నలిస్టులు పొద్దున్నే స్టూడియో పెట్టి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల విధులలో జోక్యం చేసుకుంటా ఉంది, ఇది రాష్ట్రం సబ్జెక్టు కాపాడమని రాష్ట్రాలకే చెప్తున్నాం. మేము పాలించే రాష్ట్రాలు కూడా 18 ఉన్నాయి కదా, ఆడ కూడా అప్పుడప్పుడు మేము బుల్డోజర్లు పెడుతున్నాం కదా దేశవ్యాప్తంగా. పెట్టుర్రు మీరు కూడా, మిగతా ముఖ్యమంత్రులు కూడా పెట్టుర్రు. ఎస్ రఘునందన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం, బోల్డని విషయాలు ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ.